మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోటే మొదలవుతాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఎన్నో హేళనలు ఎదురయ్యాయి. కానీ ఎన్ని హేళనలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా చివరికి అంతిమ విజయం మాదే. మా నాయకుడు అసెంబ్లీకి వస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ జన సైనికుడు మోహన్ కృష్ణ, బావమరదలు మూవీ హీరో. కారేసుకు రావాల్సింది, అనవసరంగా డొక్కు బండి వేసుకొచ్చాను. బావాడు. హలో, ఎరా బావా, ఎలా ఉన్నారా? నువ్వు బానే ఉంటావు. రేయ్, ఇంతకీ నీ జాబ్ ఎలా ఉందిరా? ఒరే బాబిగే, నువ్వు మారవేంట్రా? ఏది పూర్తిగా చెప్పేవరకు వినవా? నా బండి డ్యామేజ్ అయింది, త్వరగా వచ్చాయి. అయితే నువ్వు పని చేయరా, అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడి అమెరికా నుంచి అమలాపురం వరకు బైపాస్ రోడ్ వేయించి వచ్చి పికప్ చేసుకుంటాను. లేకపోతే ఏంట్రా, నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్నావు, నేనేమో అమలాపురంలో ఉన్నాను. ఎలా పికప్ చేసుకోమంటావురా? నేను అమెరికా నుంచి ఇండియా వచ్చేసాను రా. అవునా? ఎప్పుడురా? నేను రాత్రే వచ్చాను రా. ఇక్కడ కాంతం మోటల్ దగ్గర ఉండిపోయాను రా బావా. నా బండి డ్యామేజ్ అయింది, త్వరగా వచ్చాయి. వచ్చేటప్పుడు ఆ పాలకోలు బాలాజీ గారిని కూడా తీసుకురా. చూసి చాలా రోజులైంది. సరేరా, వస్తున్నాం, ఇద్దరం వస్తున్నాం, ఓకేనా? మీ కులపలో ఏమైనా తోపా? మా చెప్పులు తుడవడానికి పనికిరారు. మమ్మల్ని అంత మాట అంటావురా? ఈ రోజున సభను బాబాయ్ 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 ఎందుకు ఎలా కొట్టుకుంటున్నారు మీరు? బాబాయ్ ఎందుకు ఎలా చిన్నపిల్లల రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు? ఎందుకు ఎలా కొట్టుకుంటున్నారు? చూడండి బాబు, ఈ నాయలు మా కులం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ కులమే ఎక్కువ అంట, మా కులమే తక్కువ అంట. వాళ్ళకే రిజర్వేషన్లు ఉంటాయంట, మాకు రిజర్వేషన్లు ఉండవంట. వాళ్ళ చెప్పులు తొడవాలంట. ఏంటి బాబు ఇలా? ఏంటి ఇలా తక్కువ మాట్లాడేది? ఈ రోజు వాడిని వదిలేదు లేదు, ఇవాళ చంపేస్తాను. వదులు 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 బాబాయ్, బాబాయ్ వదులు. ఇంకా బాబాయ్, ఇంతకీ ఈ రోజులు ఇంకా ఎక్కడున్నారు బాబాయ్? యుగాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి. ఏ జనరేషన్లో ఉన్నారు మీరు? ఇంకా కులాల కోసం కొట్టుకుంటున్నారు మీరు. మీరు ఇంకా ఇలా కులాల కోసం కొట్టుకుంటూ ఉంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా బానిసత్వం అవుతుంది. ఈ కులం మందు కన్నా వ్యసనమైంది బాబాయ్. మందు మనిషిని చంపేస్తుంది, కానీ కులం తరాలను వెనకబాటు చేస్తుంది. అయినా ఈ కులం కూడిపెట్టదు బాబాయ్. కులం వద్దు బాబాయ్. కులం వల్ల మనకి ఏమొస్తుంది బాబాయ్? ఏమొస్తుందా? కులం పేరు చెప్పుకోకపోతే ఈ రోజుల్లో తిండి కూడా దొరకదు. ఎక్కడికి వెళ్ళినా కులం కులం కులం. ప్రతి సంక్షేమ పథకాలు, రైతు పథకాలు అన్నీ కుల ప్రాతిపదికనిస్తున్నారు. కులమును అంతగా నిర్మూలించాలనుకుంటే కుల నిర్మూలన వెళ్ళి ఆ గవర్నమెంట్ గాని రాజకీయ నాయకులు వెళ్ళి నిర్మూలించండి బాబు. వెళ్ళి అక్కడ చెప్పండి మీకు ధైర్యం ఉంటే. కులం పేరు చెప్పుకోకపోతే ఈ రోజుల్లో తిండి కూడా దొరకదు. ఎక్కడికి వెళ్ళినా కులం కులం కులం. కులమును అంతగా నిర్మూలించాలనుకుంటే కుల నిర్మూలన వెళ్ళి ఆ గవర్నమెంట్ గాని రాజకీయ నాయకులు వెళ్ళి నిర్మూలించండి బాబు. వెళ్ళి అక్కడ చెప్పండి మీకు ధైర్యం ఉంటే. ఏంట్రా డల్గొన్నావు? ఈ సమాజం ఎక్కడ పోతుందిరా? ఇంకా కులాల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు ఇక్కడ దరిద్రంగా. ఇవన్నీ మన ఊళ్ళో ఉండేయలేరా? ఎందుకు నువ్వెప్పుడు వచ్చావు? నిన్ననే వచ్చాను రా. అయినా అలా అంటారేంట్రా? ఇంక ఎలక్షన్ ఎన్నో రోజులు లేవు కదా. అయినా మన యువతరం ఆలోచనలు తగ్గ నాయకుడు మన ముందుకు వచ్చినప్పుడు కష్టపడి పనిచేయాలి కదరా. అయినా మీరు అందరు కలిసి ఏం చేస్తున్నారా? ఇవాళకే మన పార్టీ నాయకుడు పెట్టే మేనిఫెస్టో ఇలాంటి నిరక్షరాస్యులకి, రైతులకి, తెలియని వాళ్ళకి ఈ పార్టీకి ప్రజల్లోకి తీసుకెళ్లాలి కదరా. మీ అందరూ మనందరం కలిసి ఈ రోజు నుంచే మన పార్టీ నాయకుడి కోసం కష్టపడి ప్రజల్లోకి మన నాయకుడి లక్షణాల గురించి మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఈ రోజే గొడవ పడుతున్న పెద్దోళ్ళిద్దరిని మార్చేసి మనం ముందడిగేద్దాం రండి. ఆగండి ఆగండి ఆగండి.
ఎందుకండి కొట్టుకుంటారు? మీరు ఈ కులాల కోసం ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా ఇంకొక 10 రోజులు మాత్రమే. 10 రోజుల తర్వాత దేవుడే అన్న కిందికి దిగొస్తాడా? అవును, దేవుడే వస్తున్నాడు. మీకేమన్నా పిచ్చా? నాకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనంటే పిచ్చే. మొట్టమొదటిసారిగా కులాలకు అతీతంగా వస్తున్న నాయకుడు మా నాయకుడు. ఏంటి, కులాలకు అతీతంగా పనిచేసే రాజకీయ నాయకుడు వస్తున్నాడా? రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు. కులాలకు అతీతంతో పాటు ఎన్నో రైతు సంక్షేమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, రైతుల కోసం, పిల్లలకు ఉచిత విద్య, చిరు వ్యాపారులకు, ఇలా అందరికి ఉపయోగపడేలా మేనిఫెస్టో విడుదల చేశారు. అవునా? ఏంటి ఆ సంక్షేమ పథకాలు? రేషన్కు బదులుగా 2500 నుండి 3500 వరకు మహిళల ఖాతాల్లో నగదు జమ చేయడం, రైతుల ఖాతాల్లో ఎకరానికి 8000 చొప్పున సాగు సాయం చేయడం జరుగుతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు కుల మతాలకు అతీతంగా అందరికీ ఒకే హాస్టల్, ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు, ప్రతి మండలంలోని 30 పడకల ఆసుపత్రి, ఇలా ఎన్నో పథకాలను మా నాయకుడు ప్రవేశపెట్టాడు. మా నాయకుడు ప్రజాసేవలకు అడుగు పెడితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. బాబు, మీ నాయకుడు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడని మాలాంటి నిరక్షరాస్యులకు తెలియదు బాబు. మీలాంటి యువకులు ఎంతో కష్టపడి మీ పార్టీని, మీ నాయకుడిని మాలాంటి వాళ్ళకు కూడా తెలియపరిచారు కాబట్టి మేము కూడా మనందరి ఉజ్వల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా నేను గాజు గ్లాస్ గుర్తుకే ఓటేస్తాను. జై జనసేన! జై జనసేన! జై జనసేన! జనసేన పార్టీ యొక్క ఎన్నికల హామీలు: రైతులకు ప్రతి ఏటా సాగు ఖర్చులకు 8,000 రూపాయలు సహాయం, రైతులకు 60 సంవత్సరాలు దాటిన చిన్న సన్నకారు రైతులకు 5,000 రూపాయలు పెన్షన్, రైతులకు ఉచిత సోలార్ మోటార్స్, ప్రతి జిల్లాలో మహిళా బ్యాంక్ స్థాపన, ప్రతి జిల్లాకి మహిళా స్పెషాలిటీ ఆరోగ్య హాస్పిటల్, రేషన్కు బదులుగా మహిళల ఖాతాల్లో 2,500 నుండి 3,000 జమ చేయడం, గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్స్, ముస్లింలకు సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయడం, 1వ తరగతి నుండి పీజీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, ప్రభుత్వ కాలేజీలలో ఉచిత క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, జూనియర్ కళాశాల స్థాయి నుండి ఉచిత ల్యాప్టాప్, ఉభయ గోదావరి జిల్లాల్లో 5,000 కోట్లతో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు, ప్రతి మండలంలోనూ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, అన్ని ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఫీజు చెల్లించే విధానం, కులాలతో సంబంధం లేకుండా విద్యార్థులకు హాస్టల్స్ ఏర్పాటు, ప్రజలందరికీ 10 లక్షల వరకు ఆరోగ్య బీమా, దశల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆసుపత్రులుగా మార్చడం, ప్రతి మండలానికి మొబైల్ డయాగ్నోస్టిక్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం, ఏపీపీఎస్సీ క్యాలెండర్ను అమలు చేయడం, ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను 6 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడం, 10,000 కోట్లతో రూపాయల నిధిని నూతన పారిశ్రామికవేత్తల సహాయం కొరకు వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ఆర్థిక సదుపాయం చేయబడింది, మహిళలకు రాష్ట్ర అసెంబ్లీలో 33% రిజర్వేషన్ కల్పించడం, ప్రతి మండలానికి ఒక కళ్యాణ మండపం నిర్మాణం. నా నాయకుడి గురించి, నా నాయకుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి 10 మందికి చెబుతా ఉంటే ఫస్ట్ టైం నా మీసం మెలేయాలని ఉంది. జై జనసేన!